హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను పప్పు చెక్కలు చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం పప్పు చెక్కలండి ఇవి. చాలా గుల్లగుల్లగా వచ్చాయండి. టేస్ట్ కూడా భలే వచ్చాయి. మీకు నేను కొలతలు కరెక్ట్గా చెప్తానండి ఎట్లా చేసుకోవాలో. ఫస్ట్ దీనికి నేను తడి బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. ఇవి వచ్చి రేషన్ బియ్యము, చూసారు కదా. నానిన తర్వాత నేను ఆల్రెడీ క్లాత్ మీద ఆరబెట్టేశాను. ఆరబెట్టిన తర్వాత మనం చేత్తో పట్టుకుంటే బియ్యము మన చేతికి అంటుకోవాలండి. మరీ డ్రై అయిపోకూడదు. కొంచెం తేమ ఉంటేనే మనకు తడిపిండికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా జల్లీ చేసుకుంటున్నానండి, మిక్సీకి వేసేసుకొని. చూడండి, ఎక్కడ బరక లేకుండా చాలా మెత్తగా వచ్చిందండి. మన కత్తి రసాలకు కూడా రేషన్ బియ్యమే చాలా బాగుంటాయండి టేస్టు. ఇప్పుడు ఇట్లా గట్టిగా అదిం పెట్టేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసేయండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెము చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసినాను. మీకు కారం బాగా తినేవాళ్ళు వేసుకోండి, మీరు ఎంత వేసుకుంటారో క్వాంటిటీ దాన్ని బట్టి. దీనికి కొంచెం జీలకర్ర కూడా వేస్తూ ఉన్నానండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కచ్చాపచ్చగా మిక్సీకి కొట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పొడి అంతా నీట్గా తీసేసి. మీకు కారంగా సరిపోతే మీకు కలుపుకునేటప్పుడు కూడా కొంచెం కారం వేసుకోవచ్చు. ఇవి ఒక 3 అవర్స్ నానబెట్టానండి పెసరపప్పు. ఒక 2-3 టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా అండి ఒక 3 అవర్స్ అయినా నానాలి. ఎక్కువ నానకపోయామంటే నూనెలో వేస్తాం కదా, అప్పుడు ఎగురుతాయండి మనకి. సగ్గుబియ్యం కూడా ఒక 3 అవర్స్, పెసరపప్పు ఒక 3 అవర్స్ నానబెట్టేసి నీళ్ళంతా బాగా వడగట్టేసుకోండి. ఇప్పుడు 1 by 1 పెసరపప్పు కొంచెము, మనం అప్పుడే మిక్సీ కొట్టుకున్న పచ్చిమిరకాయల పేస్టు. ఇవి వచ్చి కలోంజీ సీడ్స్ అండి. మీ ఇష్టం అండి, మీ దగ్గర లేకపోతే నువ్వులు వేసుకుంటే సరిపోతుంది. కలోంజీ సీడ్స్ వేశారంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. దీన్నే మనం ఆనియన్ గింజలు అని కూడా అంటాము. దొరికితే తీసుకోండి, లేదు అంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు. ఇవి నువ్వులు వేస్తూ ఉన్నాను, తెల్ల నువ్వులు నేను కొన్ని. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసిండి మొత్తము. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2-3 టేబుల్ స్పూన్లు బటర్ అండి. బటర్ని వేడి చేసుకొని ఇట్లా వేడిగా వేసుకోవాలండి మనము. అప్పుడే మనకు గుల్లగుల్లగా వస్తాయి. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసినాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేస్తూ ఉన్నాను. మీ సగ్గుబియ్యము కొంచెం క్వాంటిటీ తక్కువే చాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు నానబెట్టుకుంటే చాలు సగ్గుబియ్యము. నాకు కారం సరిపోలేదండి, నాకు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాను కదా, అందుకని కొంచెం కారం కూడా వేసుకుంటా ఉన్నాను. ఇక్కడ మా అత్తమ్మ కలుపుతూ ఉన్నారండి. మీకు మళ్ళీ పక్కన మీకు ఇంకో హ్యాండ్ కనిపిస్తుంది కదా, అందుకని చెప్తా ఉన్నాను. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటే మా అత్తమ్మ కలుపుతూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని, అయితే వేడి నీళ్ళు పోసుకోవాలండి ఇట్లా కలుపుకునేటప్పుడు. ఇటు కలిపేసి బాగా ముద్దలాగా చేసేసి మూత పెట్టేసేయండి. మీకు బాగా మరిగే నీళ్ళు పోసుకుంటేనే మీకు పిండి అయినా పప్పు చెక్కల్లాగానే అంత గుల్లగుల్లగా వస్తాయి. బాగా మరిగే నీళ్ళు కొంచెం పోసుకొని కలుపుకోండి కొంచెంగా. ఇప్పుడు వంటలు చేసేసుకొని ఒక బాక్స్, మూతుండే బాక్స్ ఉంటుంది కదండి, దాంతో ఇట్లా ప్రెస్ చేసేసారంటే మీకు ఎన్ని పప్పు చెక్కలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇట్లా ప్రెస్ చేసేయండి. 2 సైడ్లు బటర్ పోయాలండి. అప్పుడు మీకు తీసినప్పుడు పేపర్ ఇట్టు తీసినప్పుడు అతుక్కోకుండా వస్తుంది. మీరు పెద్దది కూడా వేసుకోవచ్చు, ఒకేసారి 10 అయినా వేసేసుకోవచ్చు అండి, మీరు తీసుకునే ప్యాన్ బట్టి. ఇప్పుడు 1 by 1 బాగా నూనె మరగాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే ఒక్కొక్కటి తీసి ఇట్లా వేసేసేయండి. కొంచెం ఒక్కరో మంట మరీ హైలో పెట్టకుండా కొంచెం తగ్గించుకొని తర్వాత హైలో పెట్టుకోండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే కాగినాయంటే బాగుంటాయి, తర్వాత హైలో పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా మనకి పప్పు చెక్కలు బాగా వేడెక్కి ఎంత బాగా వచ్చాయో. అట్లా ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకో వాయి వేసినాను. ఇంకో వాయి వచ్చి చిన్నవి వేసుకున్నానండి. మీ ఇష్టము, సైజు ఎట్లయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఇవి కూడా ఎంత బాగా, చాలా బాగా పొంగుతూ ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీన్ని బాగా కాల్చుకొని ఈ స్టేజ్లో తీసి వచ్చండి. మరీ ఎర్రగా కాల్చారంటే మాడి వాసన వస్తుంది. చూసారు కదా పప్పు చెక్కలు ఎంత బాగా కాలినాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు క్రిస్పీగా కూడా ఉంటాయి తిన్నప్పుడు. ఈవినింగ్ ఇట్లా స్నాక్స్ మనం ఏమైనా చేసుకోవాలంటే త్వరగా కూడా అయిపోతాయండి పప్పు చెక్కలు. మురుకులైనా మన టైం పడతాయి కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతే అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.